అండి. నేను 10 ఇయర్స్‌గా బ్యూటిషియన్ ఫీల్డ్‌లో ఉన్నాను. దాంట్లో కూడా మంచిగా రన్ చేస్తూ డెవలప్ అవుతూ వస్తున్నానండి. అలాగే ఇంకేమన్నా చేద్దాము ఫర్దర్‌గా ఇంకా బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఎంబ్రాయిడరీ మా సార్ చెప్పారు, ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఫీల్డ్‌లో ఉంది చూడు, డెవలప్ అవుదావు అన్నారు. సో మా సార్ చెప్పినప్పుడు నేను యూట్యూబ్లో కానీ అన్నిట్లో సెర్చ్ చేశానండి. నాకు బ్రదర్స్ ఓకే అనిపించి అప్పుడు 4 ఇయర్స్ క్రితం బ్రదర్స్ మిషన్ తీసుకున్నాను. నాకు అది సక్సెస్ అయిందండి. అందులో కూడా కొంచెం డెవలప్ అవుతూ వచ్చాను. సో ఇంకా ఏమన్నా అంటే అందులో చిన్న చిన్న మిషన్ అవడం వల్ల వర్క్స్ ఇబ్బంది అవుతూ ఉంటే ఆల్ ఓవర్ కానీ జెరీ వర్క్స్ రాకపోవడం వల్ల నేను ఇంకా ఏమన్నా పెద్ద మిషన్స్ ఏమైనా చూద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని మిషన్స్ చూసానండి, వెళ్ళొచ్చాను. ఎక్కడ కానీ నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది అనిపించలేదు, వర్క్ నీట్గా రాలేదు. నేను మా ఫ్రెండ్స్ని కూడా అప్రోచ్ అయ్యానండి. వాళ్ళని అడిగాను ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని. చాలా చోట్ల చూసాము కానీ ఎక్కడ కూడా వర్క్ నీట్నెస్ అనేది నాకు అనిపించలేదండి. ఇలానే ఉంటుందా, ఎక్కడన్నా ఇంకా చూద్దాం మంచి మిషన్ తీసుకుందాము, ఎలాగో బిజినెస్ పెంచాలనుకుందాం అనేసి పెద్ద మిషన్ కోసం చూస్తుంటే అనుకోకుండా యూట్యూబ్లో శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారిది చూసామండి. మహాలక్ష్మి మేడం వారి వీడియో చూసాము. ఒకటే ఇలా అనేసి అన్ని వీడియోస్ చూసాము. అందులో ఉన్న డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ వర్క్ ఫినిషింగ్ అని నాకు చాలా బాగా నచ్చింది. సరే యూట్యూబ్లో చూస్తే ఇలా ఉంటుంది, డైరెక్ట్ అప్రోచ్ అవుదామని చెప్పేసి వాళ్ళ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యామండి. డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళి చూసాము. నాకు అక్కడికి వెళ్ళాక కానీ వర్క్స్ చాలా బాగా నచ్చాయి. ఫినిషింగ్ కానీ మేడం మాట్లాడే విధానం అవి చాలా బాగా నచ్చాయి. మేడం మీకు ఎంహెచ్ఏ అంతగా ఎందుకు నచ్చింది? దాంట్లో ఫీచర్స్ ఏమి నచ్చినాయి చెప్పండి. ఎంహెచ్ఏ ఎందుకు నచ్చిందంటే డైరెక్ట్ వెళ్ళి నేను వాళ్ళ వర్క్స్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చూసానండి. వాళ్ళ చాలా వర్క్ ఫినిషింగ్ అనేది బాగా నచ్చింది నాకు. ఫస్ట్ నేను చూసిన మిషన్స్లో వాళ్ళ మిషన్ క్వాలిటీ అనేది నాకు డిజైన్స్ కానీ వర్క్ పరంగా అన్నీ బాగా నచ్చాయి. అందుకనే నేను మేడంని అప్రోచ్ అయ్యి మహాలక్ష్మి వాళ్ళ మేడం వాళ్ళ మిషన్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ మాట్లాడాను మేడంతో, నాకు బాగా చెప్పారు. అంటే నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందండి. ఫస్ట్ నేను ఎలా చేయాలి, ఏంటి మిషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మేడం నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకని ఆ మిషన్ తీసుకుందామని అనుకున్నాను. సర్వీస్ ఎలా ఉంటుంది మేడం? సర్వీస్ కూడా చాలా నాకైతే బాగా అనిపించిందండి. నేను కాల్ చేయగానే నైటే మేడం ప్యాకింగ్ చేయడం కానీ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా సేఫ్గా తీసుకొచ్చారండి. మిషన్కి ఏం కాకుండా పార్ట్స్ మొత్తం నీట్గా ఇన్స్టాలేషన్ చేశారు. నాకు ఇప్పుడు మిషన్ని బాగా రెడీ చేసి పెట్టారండి. సో నాకు అది బాగా నచ్చింది. ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా నీట్గా ఉంది వాళ్ళ ప్యాకింగ్. సో నేను మార్నింగ్ నుంచి కూడా ఈ డెమోలో ఉన్నాను. మహేష్ గారు నాకు డెమో ఇవ్వడం జరిగిందండి. ఇది నేను మార్నింగ్ నుంచి డెమోలో నేర్చుకున్న పార్ట్స్ అండి. ఫస్ట్ వినాయకుని వేశాను అండ్ ఫ్లవర్ వేశాను. చిన్న చిన్న ఫ్లవర్స్ నేర్చుకున్నానండి. జెరీలో కూడా చాలా నీట్గా జెరీ వేశారు. అండ్ ఆ వర్క్ ఫినిషింగ్ అనేది చూడండి, జెరీలో చాలా బాగా నీట్గా వచ్చింది. ఏ ఫ్లవర్ కానీ బూటీస్ కానీ చాలా బాగా వచ్చిందండి. సో నేను ఇప్పుడు ఇది వేస్తూ మార్నింగ్ నుంచి నేను పెట్టానండి. సో మార్కింగ్ కానీ పెట్టుకొని ఇప్పుడు నేను బ్లౌజ్ వేయడం జరుగుతుంది. ఇది చూడండి డిజైన్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో జెరీది. ఇప్పుడు నేను చూడండి స్టార్ట్ చేస్తాను మిషన్. హాయ్ అండి, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను సింగరేణిలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మాది సింగరేణిలో జాబ్ ఉన్నట్టండి. అయితే మేము యూట్యూబ్లో కొద్దిగా పెద్ద మిషన్ తీసుకున్నాం అనుకొని యూట్యూబ్లో చూసామండి. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజ్ గురించి చాలా బాగా ఉంది. అయితే అక్కడ ఆఫీస్కి వెళ్ళామండి. మేడం మాకు బాగా ప్లస్ ఈ డిజైన్ ఫినిషింగ్స్ కానీ ఇది కానీ చాలా బాగా నచ్చిందండి మాకు. మేడం గారు కూడా చాలా మంచిగా నీట్గా చెప్పారు, మాకు అర్థమయ్యేలా బిజినెస్ గురించి ఎలా చేయాలి ఏంటి అనేది చాలా మంచిగా చెప్పారు. మాకు చాలా నచ్చింది. అందుకే మేము ఈ మన ఎంహెచ్ మిషన్ తీసుకోవడం జరిగిందండి. మాకు మహేష్ గారు ఇక్కడికి వచ్చి మిషన్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి డెమో చెప్పారు. మా మంచిగా అర్థమయ్యేలా మా మేడంకి మంచిగా నీట్గా చెప్పారు. ఓకే బాగుందండి. మా ఊరైతే శ్రీ గణేష్ గారు. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ మహాలక్ష్మి మిషన్ కొనండి, ఆనందంగా ఉండండి. ఓకే.